ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అవయవదానం పట్ల విస్తృత స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం కల్పిస్తున్నాయని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాష్ట్ర స్థాయిలో జీవన్ దాన్ ట్రస్ట్ ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర జీవన్ దాన్ ట్రస్ట్ కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు అన్నారు. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో డ్రిమ్స్ వైద్య కళాశాల, ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవయవదాన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో 5 లక్షల మంది అవయవాల కోసం నిరీక్షిస్తున్నారని, మన రాష్ట్రంలో 4,000 మంది ఉన్నారని, ఈ పరిస్థితులు గమనించి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అంకథాన్ జనజాగృతి అభియాన్ పథకం కింద పెద్ద ఎత్తున అవయవదాన సదస్సులు, ర్యాలీలు, ప్రదర్శనలు చేపడుతున్నామని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని, తద్వారా అవయవదానంకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అవయవదానం మీద అవగాహన మీద ప్రభుత్వము చాలా ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా జీవో నెంబర్ 95 ఇవ్వడం ద్వారా ఎవరైతే అవయవదాతలు చేస్తారో వారి కుటుంబానికి 10,000 రూపాయలు అప్పటికప్పుడు క్యాష్ రూపంలో ఇవ్వడము, మరియు ప్రశంసాపత్రం ఇచ్చి తర్వాత మెమంటో ఇచ్చి శాలువాతోటి వారి కుటుంబ సభ్యులను గౌరవించి, అది కూడా ఆ జిల్లా యొక్క కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు వచ్చి వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి కూడా జీవో ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.